ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాజ్యసభ ఎన్నికల వేళ కూటమి అసలు రంగు, చంద్రబాబు నాయుడు అసలు నైజాం పూర్తిగా బట్టబయలైపోయింది. ఎన్నికల్లో గెలవడానికి దేశ ప్రధాని మోదీ గారి కాళ్ళు పట్టుకుని పవన్ కళ్యాణ్ గారి భుజాల మీద ఎక్కి కూర్చున్న చంద్రబాబు నాయుడు అధికారం చేతికి రాగానే తన పాత బుద్ధులన్నీ మళ్లీ బయట పెట్టేశారు. ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాల్లో మిత్రపక్షాలైన బీజేపీకి గాని జనసేనకు గాని ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఇచ్చే ప్రసక్తే లేదంటూ తాజాగా చంద్రబాబు తేల్చి చెప్పడంతో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఇక్కడ పైకి ఎన్ని సాకులు చెబుతున్నా చంద్రబాబు ఇదిగో ఈ నిర్ణయం తీసుకోవడం వెనక అసలు భయం ఏంటో తెలుసా? మన ప్రియతమ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అవును, మీరు విన్నది అక్షరాల నిజమే. అధికారం కోల్పోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఢిల్లీ వేదికగా కేంద్ర పెద్దలకు, దేశ రాజకీయాలకు వైఎస్ జగన్ గారి లీడర్షిప్ అంటేనే అత్యంత నమ్మకం, అత్యంత గౌరవంగా కనబడుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, ఎంత దుష్ప్రచారం చేసినా ఢిల్లీలో మాత్రం జగన్ గారి వ్యక్తిత్వానికి, ఆయనకున్న క్లీన్ ఇమేజ్కు బీజేపీ పెద్దలంతా ఫిదా అయిపోతున్నారు. ఈ నిజం చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. రేపు రాజ్యసభలో వైసీపీ ఎంపీలతో పాటు కలిసి బీజేపీ దేశ ప్రయోజనాల కోసం అడుగులు వేస్తుందనే భయంతో చంద్రబాబుకు ఇప్పుడు నిద్ర పట్టడం లేదు. ఢిల్లీలో వైసీపీ గ్రాఫ్ చూసి చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాజకీయ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం చూస్తే గనక బీజేపీ రాష్ట్ర నేతలతో జరిగిన ఈ సమావేశంలో చంద్రబాబు చాలా ఓపెన్గా తన అసంతృప్తిని వెలగక్కారట. బీజేపీకి ఇంకా జగన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిపై ప్రేమ తగ్గలేదని, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతలపై కేంద్రం గట్టిగా చర్యలు తీసుకోవడం లేదని, రాష్ట్ర ప్రజలంతా బీజేపీ వైసీపీ ఒక్కటే అనుకుంటున్నారని చంద్రబాబు చిత్ర విచిత్రమైన సాకులు వెతుక్కుంటున్నారు. అయితే దీన్ని బట్టి ఒకటి స్పష్టంగా అర్థమవుతోంది. ఎన్నికలకు ముందు వైసీపీని ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం లేక బీజేపీ జనసేనలతో అపవిత్ర పొత్తు పెట్టుకున్న ఈ చంద్రబాబు ఇప్పుడు అవసరం తీరగానే వాళ్లను నెట్టిట్ట ముంచే ప్రయత్నాలు ప్రారంభించేశారు. అటు జనసేనలో నాగబాబు గారికి గాని, ఇటు బీజేపీ నేతలకు గాని మొండి చేయి చూపిస్తూ 4 సీట్లు తానే మింగేయాలని చంద్రబాబు చూస్తున్నారట. నమ్ముకున్న మిత్రులకే వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు వెన్నెతో పెట్టిన విద్య అని ఈ రాజ్యసభ సీట్ల వ్యవహారంతో మరోసారి 1000% రుజువైతోంది. ఈ వీడియోలో సీనియర్ జర్నలిస్టులు ఒక అద్భుతమైన పాయింట్ను లేవనెత్తుతున్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చంద్రబాబు ఎవరికైతే రాజ్యసభ సీట్లు ఇచ్చారో అందులో 90% మంది ఆయనకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళేనట. పార్టీని వదిలేసి వెళ్ళిన వాళ్ళేనట. ఎందుకు వెళ్ళిపోయారు? ఎందుకంటే చంద్రబాబు రాజకీయంలో విలువలు ఉండవు, విశ్వసనీయత మాట ఉండదు. కేవలం వ్యాపార ప్రయోజనాలే చాలా మెండుగా ఉంటాయి. స్వార్థం కోసం పార్టీ లాయలిస్టులుగా పక్కన పెట్టి కార్పొరేట్ శక్తులకు సీట్లు అమ్ముకోవడం చంద్రబాబుకు ఒక పెద్ద అలవాటు. దీనికి పూర్తి భిన్నమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా రివర్స్ అయిన. నమ్ముకున్న కార్యకర్తకు, పార్టీ కోసం కష్టపడిన నాయకుడికి మాత్రమే సమాజంలో వెనుకబడిన వర్గాలకు రాజ్యసభ స్థానాలు ఇచ్చి జగన్ పెద్దపీట వేస్తుంటారు. లాయల్టీకి, విలువలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఇక్కడ జగన్ ఉంటే వాటికి విరుద్ధంగా నిలబడే కార్పొరేట్ శక్తులతో చేతులు కలిపే వ్యక్తి చంద్రబాబు. అవకాశవాదానికి, మోసానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న చంద్రబాబు నాయుడు సీట్లు పంపకాలే ఇప్పుడు ప్రధాన అంశం నిరూపిస్తున్నాయి ఆయన వ్యక్తిత్వం. ఏదేమైనా పొత్తు ధర్మాన్ని పక్కన పెట్టి అహంకారంతో చంద్రబాబు తీసుకుంటున్న ఈ నిర్ణయం కూటమి పతనానికి పక్కా నాంది పలకబోతుంది. ఢిల్లీలో వైసీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేయాలని చూస్తే అది చంద్రబాబు తరం కాదు కదా, రానివ్వదు. రాబోయే రోజుల్లో కూటమిలోని అసంతృప్తి జ్వలాలు ఏ స్థాయికి చేరుకుంటాయో, ఈ రాజ్యసభ సీట్ల గొడవ ఏ మలుపు తిరుగుతుందో అనేది ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారంతా. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం ప్రజల పక్షాన నిలబడే ఏకైక శరణవర్ణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ప్రజలు కూడా ఇప్పుడిప్పుడు గ్రహిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు ఎప్పుడు కూడా అవకాశవాద రాజకీయాలు చేస్తూనే ఉంటారు. ఈరోజు బీజేపీకి చంద్రబాబు కొట్టిన ఈ వెన్నుపోటు దెబ్బ రాబోయే కాలంలో బీజేపీ అస్త్రాలు అతి బలంగా గట్టిగా తగులుతాయి చూడండి అంటున్నారు. ఏదేమైనా కింది స్థాయిలో పతనం కానికే పెద్ద తప్పులు చేయాల్సిన అవసరం లేదు. ఇదిగో ఈ చాలు, ఈ చిన్న తప్పులే. ఈ వీడియోని అసలు ఎక్కడికి షేర్ చేయండి.